సభా సరస్వతికి నమస్కారం. మనకి రవీంద్ర భారతి మిగతా వేదికల మీద పుస్తకావిష్కరణలు జరిగితే అది వేరే విషయం. ప్రెస్ క్లబ్లో అయితే మనం ఆత్మీయంగా కొన్ని కారణాల వల్ల, లైవ్ కారణం వల్ల కూర్చొనే మాట్లాడాల్సి ఉంటుంది. క్షమించండి, అందుకే కూర్చొనే మాట్లాడుతున్నా. వక్తలు కూడా అందరూ కూర్చొనే మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇవాళ కథానాయకి విఏ మంగా గారు కొంతకాలం క్రితం నాకు పరిచయం అయ్యారు. మిత్రులు మీరందరూ కలిసి మనం మేరీగోల్డ్లో మేడం గారు రాసిన ఒక పుస్తకాన్ని మనం ఆవిష్కరించుకున్నాం. మీరే అందరూ రాశారు, ఆ రోజు బాగా గుర్తుంది. అదే గుర్తు పెట్టుకొని మేడం గారు మా ఆఫీస్కి వచ్చారు. వచ్చి ఇంకో పుస్తకం తీసుకొచ్చాను, అది మీరు ఆవిష్కరించండి అన్నారు. నేను ఇట్లా ఆవిష్కరించడం కన్నా ఒక వేదిక పెట్టుకుంటే బాగుంటుందండి అన్నాను. లేదండి, ఏ వేదికైనా మీరే ఆవిష్కరించాలి, నాకు అది చాలా సంతోషం అంటే నాకు చాలా ఆనందం అనిపించి, అయితే నేను ఒక్కడినే ఆవిష్కరించే బదులు అతిరథ మహారథులు ఉండటం ఆ పుస్తకానికి వన్నె తీసుకురావాలనే ఉద్దేశంతో ఇవాళ ముఖ్య అతిథి, ఈ పుస్తక ఆవిష్కర్త, ప్రముఖులు, బర్డ్స్ సైంటిస్ట్, ఇండియన్ బర్డ్స్ వాచర్ జర్నల్కి ఎడిటర్గా, సీనియర్ ఎడిటర్గా ఉన్న పక్షుల ప్రేమికులు, హైదరాబాదులో ఒక రినౌండ్ పర్సనాలిటీ మిస్టర్ ఆశీష్ పిట్టి గారు, వారిని చీఫ్ గెస్ట్గా వారు రావటం చాలా సంతోషం సార్. అలాగే మరో గౌరవ అతిథిగా విచ్చేసిన ఆత్మీయులు, మిత్రులు, సినీ దర్శకులు, వారొక నడిచే ఒక ఏం చెప్పాలంటే అసలు నడిచే సర్వస్వ విజ్ఞానం వారు. ఆయనతో మాట్లాడుతుంటే సమయం తెలియదు. ఒకదాని తర్వాత ఒకటి సెటైర్లు, కామెడీలు అలా వచ్చేస్తూనే ఉంటాయి, ఒక సామెతలు అలా వెళ్ళి విరుస్తూనే ఉంటాయి. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది, ఇంత టాలెంట్ మన టాలీవుడ్లో ఉందా అని అనిపిస్తుంటుంది. సరిగా ఇండస్ట్రీ ఉపయోగించుకుంటూ లేదేమో అనిపిస్తుంది. అద్భుతమైన దర్శకులు, రచయిత, మిత్రులు, స్నేహశీలి శ్రీ శివనాగేశ్వరరావు గారు. వారి గురించి చెప్పాలంటే ఒక మనీ అనే సినిమా చాలు, లేదా ఇప్పుడు మళ్ళీ 36 ఏళ్ళ తర్వాత రిలీజ్ అయిన శివ సినిమా కో డైరెక్టర్గా వారు శివ గురించి చెప్పుకుంటే చాలు. ఈ 2 సినిమాలే వారి కెరీర్లో అద్భుతమైన వజ్రపు తుణుకులు. అవి ఇండస్ట్రీలో నిలబడే చిత్రాలను తెలియజేస్తూ వారు రావటం, వారు సమయాన్ని కేటాయించడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మరో మిత్రులు, ఆత్మీయులు డాక్టర్ జె చెన్నయ్య గారు. వారు ఎంత బిజీగా ఉంటారంటే ఇంకొక అరగంటలో వారు ఆకాశవాణిలో రేడియో కేంద్రంలో వార్తలు చదవాల్సి ఉంది. కానీ నేను పిలిచానని చెప్పి నా మీద ప్రేమతో నేను వచ్చి వెళ్తాను డెఫినెట్గా అని చెప్పి అంతటే సహజంగా వార్తలు చదవడం అంటే రాసుకోవాలి, ఆల్ ఇండియా రేడియోలో రాసుకొని మళ్ళీ చదవాలి. అలాంటి టైంలో కూడా వారు ఇక్కడికి రావటం, నా కోసం, మంగా గారి కోసం టైం కేటాయించడం, వారు పుస్తక సమీక్షలుగా రావటం అసలు నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే, చెన్నై గారు తెలుగు విశ్వవిద్యాలయంలో విస్తరణ విభాగంలో ఇన్ఛార్జిగా ఎన్నో ఏళ్లు పనిచేసి పదవి విరమణ పొందారు. ప్రస్తుతం తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఒక 16 గ్రంథాలు రచించారు. ఇక అనువాదకులుగా ఆయన పెట్టింది పేరు. ఎవరైనా రాష్ట్రపతి నుంచి ప్రముఖుల ఉపన్యాసాలు ఉంటే వారు మాత్రమే అనువాదం చేయాలి ఆల్ ఇండియా రేడియోలో. అంతటి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న మంచి రచయిత, మంచి స్నేహశీలి డాక్టర్ జె చెన్నయ్య గారు రావటం చాలా సంతోషం. అలాగే ఇక నేటి రచయిత్రి డాక్టర్ విఏ మంగా గారి గురించి ఎంత చెప్పినా తక్కువ. భవాన్స్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్గా రిటైర్డ్ అయ్యేంత వరకు పక్షుల గురించి, పక్షుల మీద అంత ప్రేమ ఉందా తనకుందన్న విషయం ఆమెకు తెలియదు. ఒకరోజు ఆ రిటైర్డ్ ఫంక్షన్లో ఇచ్చిన కెనాన్ కెమెరా, ఆ కెమెరా
గిఫ్ట్గా వచ్చిన కెమెరాని పట్టుకొని పక్కనే ఉన్న పార్క్కి వెళ్ళారు. పార్క్ వెళ్ళి ఒక పక్షిని, ఒక పిచ్చుకుని ఫోటో తీయటం, తేనె పెట్టిన ఫోటో తీయటంతో వారిలో ఆసక్తి పెరిగింది. ఆ ఆసక్తి భుజాన కెమెరా వేసుకొని ఒక 5 ఏళ్ల పాటు హైదరాబాదే కాదు చాలా ప్రాంతాలు పర్యటించి కొన్ని వేల ఫోటోగ్రాఫ్స్ తీసి ఇప్పటివరకు 4 పుస్తకాలు తీసుకొచ్చారు. ఇది 4వ గ్రంథం ఇప్పుడు రిలీజ్ కాబోతుంది. అయితే అక్కడ ఒక ప్రెస్ మీట్ జరుగుతుంది కాబట్టి రిలీజ్ ఒక 5 నిమిషాల తర్వాత రిలీజ్ చేద్దాం. ఈ లోపల వక్తలు మాట్లాడతారు అని తెలియజేస్తూ శివనాగేశ్వరరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఫస్ట్ నేను ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మిత్రుడు అనకూడదు, అతి తక్కువ కాలంలో పరిచయస్తుడు, ఆత్మీయుడిగా మారిన మహమ్మద్ రఫీ, ఆయనకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత రెండో విషయం, ఈ పుస్తకం నిన్నే నాకు మేడం పంపించారు. మొన్న తిరగేశాను. మొత్తం ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు చదవలేదు, కానీ చాలా ఎక్కువ విషయాలు కవర్ చేశాను దానిలో ఉన్నవి. శ్రీమతి మంగ గారు, పిఏ మంగ గారు, ఆవిడకి నేను చాలా, అంటే ఆ పుస్తకం క్వాలిటీ చూస్తేనే ఒక రకమైన, అంటే కొన్ని పుస్తకాలు మనం పట్టుకుంటే దీన్ని మనం చదవాలా అనే పత్తలో ఉంటుంది. అదేదో గొంగళి పురుగుని పట్టుకున్నట్టు. ఇది నాకు ఒక సీతాకోక చిలుకను పట్టుకున్నట్టుగా అనిపించింది, ఆ బుక్ క్వాలిటీ కానీ ఆవిడ రాసిన విధానం కానీ. సో పక్షుల గురించి ఇంత శ్రమపడి ఆవిడ ఇంత వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ బుక్ రిలీజ్ చేశారంటే అది చాలా గొప్ప విషయం. ఈ బుక్ రిలీజ్ అయ్యాక ఇది కనీసం ఒక 7-8 ముద్రణలకు నోచుకోవాలని కోరుకుంటున్నాను. తర్వాత ఈ ఆశీష్ శెట్టి గారి గురించి ఇప్పుడే నేను తెలుసుకున్నాను. ఒక వ్యక్తి అంటే స్పెషలైజేషన్ అనేది ఒక కార్యక్రమం చేస్తూ దాన్ని పక్షుల గురించి, ఆ పక్షి శాస్త్రం గురించి ఇదవడం అనేది మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం. అలాగే చెన్నై గారి గురించి, ఆయన గురించి కూడా విన్నాను. సో ఇప్పుడు నేను, మనకి ఊళ్ళలో తాతయ్యలు, నాయనమ్మలు, అమ్మమ్మలు వీళ్ళంతా ఉంటారు. అలా ఉన్న ఊళ్ళల్లో మొక్కజొన్న కండలు, మొక్కజొన్న పొత్తులు, లేదా వరి కంకులు ఇవి ఇంటి ముందు కట్టేవాళ్ళం. ఎందుకంటే పిచ్చుకలు వచ్చి వాటిని తినేవి. ఆ పిచ్చుకలు వచ్చి, అంటే ఒక 2 కంకులు కడితే 2 కంకులు తినేస్తే వెంటనే మళ్ళీ 2 కంకులు తెచ్చి కట్టేవాళ్ళు. అంటే అంత జాగ్రత్తగా వాటిని చూసుకునేవాళ్ళు. ఇప్పుడు అమ్మమ్మలు లేరు, నాయనమ్మలు లేరు, తాతయ్యలు లేరు, గ్రామాలు లేవు, గ్రామాల్లో పిచ్చుకలు లేవు. ఒక రకమైన ఏదో ఒక బాధ కలుగుతూ ఉంటుంది ఇలాంటివన్నీ ఉన్నప్పుడు. తర్వాత మెడిటేషన్ చేసేవాళ్ళు, అంటే మనకి విశ్వామిత్రుడి దగ్గర నుంచి వశిష్ఠుడు చాలామంది తపస్సు చేశారు. తపోభంగం అయింది అంటారు. ఈ తపోభంగం ఎందుకు అయిందంటే ఏకాగ్రత లోపించి. ఇప్పుడు మేడం దానిలో రాశారు కంసాలి పెట్ట. ఈ కంసాలి పెట్ట గురించి కనుక మనం ఆలోచిస్తే, మెడిటేషన్ చేసేవాళ్ళు దాన్ని కనుక ఆచరిస్తే అది ఒక 40 రోజుల పాటు ఫోటోగ్రాఫర్స్ ఫోటోలు తీసుకున్నా కానీ మరొక డిస్టర్బెన్స్, ఏ విధమైన డిస్టర్బెన్స్ లోను కాకుండా తన పని తాను చేసుకునే పరిస్థితి దానికి ఉంటుంది. దీనికంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం మెట్రో ఎక్కితే, మా ఇంటికి మెట్రో 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది, కానీ మెట్రో వెళ్ళినప్పుడల్లా విపరీతమైన శబ్దం మా ఇంటికి వస్తూ ఉంటుంది. సో జపాన్లో ఒక బుల్లెట్ ట్రైన్ని శబ్దం లేకుండా తయారు చేశారు. ఒక ఇంజనీర్కి పెట్టిన పరీక్ష. దానికి కారణం ఏంటంటే కింగ్ ఫిషర్ అనే ఒక పక్షి, అది ఒక చేపని ఎంత ఒడుపుగా దానికి తెలియకుండా శబ్దం లేకుండా పట్టుకోగలదు అనే దాన్ని గమనించి ఆ టెక్నాలజీని వాడి ఈ బుల్లెట్ ట్రైన్ తయారు చేశారు. మనకు కూడా ఎవరైనా ఉండి ఆ మెట్రో ట్రైన్లు శబ్దాలు లేకుండా వెళ్తే బాగుంటుందేమో అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి పుస్తకాలు జరిగినప్పుడు ఇంకెక్కువ అయిపోద్ది. చివరిగా మళ్ళీ మధ్య పరమపదించారు, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. ఆయన రాసిన పోయారు. ఇప్పుడు అలాగే కాకి, ఇప్పుడు మనకి తాతయ్యలు, అమ్మమ్మలు, అమెరికాలో ఉండే పిల్లలు ఇక్కడున్న తల్లిదండ్రులు చూసుకోవడం,
అతి కష్టం మీద వాళ్ళు వస్తే ఆ పితృదేవతలకి కార్యక్రమాలు అయిపోయి రెండో రోజు చిన్న కర్మ చేసేటప్పుడు పిండాలు పెట్టడం కోసం కాకిని, అంటే ఒక రకమైన దయనీయమైన స్థితిలో కా అని అంటూ ఉంటాడు. ఆ పిండం తింటానికి కాకి రావటం లేదు. ఈ కాకులను కూడా ఆన్లైన్లో ఎవరిని పంపించే వాళ్ళు ఉంటే బాగుంటుందేమో అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అంటే అంత దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. అంటే పక్షులు, పశువు ఇవన్నీ కూడా రాను రాను కనుమరుగైపోతున్నాయి. తర్వాత మనం మనుషులు కూడా పిట్టల ద్వారా అని పిలిచేవాళ్ళం. కొంచెం తేడాగా ఉన్నవాడిని, విచిత్రంగా గెటప్ వేసుకున్నవాడిని పిట్టల ద్వారా, అంటే దాంట్లో ఒక పిట్టని వాడేవాళ్ళు. తర్వాత కాకిలా కలకాలం బతికే కంటే హంసలా 6 నెలలు బతుకంటారు. ఇక్కడ కూడా 2 పక్షుల్ని తీసుకొని మనకి జీవితం తాలూకు కొన్ని మంచి విషయాలు చెప్పారు అని నేను అనుకుంటా ఉంటాను. అధ్యక్షత వహిస్తున్న సుప్రసిద్ధ పాత్రికేయులు, కళా విమర్శకులు, కళ అనే పత్రిక ద్వారా తెలుగు కళలకు విశ్వవ్యాప్తి ప్రాచుర్యం కల్పిస్తున్న డాక్టర్ మొహమ్మద్ రఫీ గారు ఈ కార్యక్రమానికి అనుసంధాత. ఆయన ఒక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా అమెరికా వంటి దేశాలలో తెలుగువారికి ఆత్మీయులు. వారు తెలుగు భాషను, కళా సంస్కృతులను పరిరక్షించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలకు ఊతం కల్పిస్తున్నవారు. ఈనాడు ఆశీష్ గారు మన ముందు ఉన్నారు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఆర్నిథాలజిస్టు. వారు ఈ పుస్తకం ఆవిష్కరించడానికి వారు సరైన వ్యక్తి. అంటే పక్షి శాస్త్రాన్ని గురించి, పక్షులను గురించి, పర్యావరణాన్ని గురించి తెలియని వారు పుస్తకాన్ని ఆవిష్కరించడం భావ్యం కాదు. అని వారిని ఆహ్వానించడం ఈ కార్యక్రమానికి ఒక నిండుదనంగా భావిస్తూ, ఇక శివనాగేశ్వరరావు గారు ఇంతకుముందే చాలా అద్భుతంగా ప్రసంగించారు. గొప్ప సినిమాల్లో వర్క్ చేశారు. ఇవాళ ఈ పుస్తకాన్ని గురించి కూడా చక్కని మాటలు చెప్పారు. ఇక డాక్టర్ మంగ గారు ఇవాళ బర్డ్ వాచర్ జర్నల్ అనే ఈ పుస్తకాన్ని మనకు అందిస్తున్నారు. ఒక కథ, ఒక నవల, ఒక విమర్శ, ఇట్లా చాలా ప్రక్రియలు సాహిత్యంలో ఉన్నాయి. ఈ సాహిత్యంలో 100 మంది కథకులు ఉన్నారు, 100 మంది కవులు ఉన్నారు. కానీ ఇలాంటి ఒక పుస్తకాన్ని అందించేవారు చాలా అరుదుగా ఉన్నారు. మంగ గారు న్యూ సైన్స్ కాలేజీలో వారు చాలా కాలం టీచర్గా పనిచేశారు. టీచర్ అంటే టీచింగ్ ప్రొఫెసర్. వారు రిటైర్మెంట్ని కొంత ముందుగానే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడం చాలా మంచి పని అయిందని అనుకుంటాను. కారణం ఏంటంటే ఇలాంటి పుస్తకం రావడం వెనుక ఆమె కృషి చాలా ఉంది. ఒక పక్షి ప్రేమికులు, అసలు మనము మామూలుగా చూస్తుంటాం, పక్షుల్ని మామూలుగా చూస్తాం. కానీ ఆ మామూలుగా చూసే పక్షులతో మాట్లాడగలిగిన వారు పక్షుల అంతరంగాన్ని పసిగట్టగలిగిన వారు. ఆ పసిగట్టిన పక్షుల అంతరంగాన్ని మనకు ఈ అక్షరాల రూపంలో, అందులోని రేఖాచిత్రాల రూపంలో మనకు అందించడం చాలా మంచి పని చేశారు వారు. మనకు కనిపించకుండా చాలామంది పక్షి ప్రేమికులు ఉన్నారు. వాళ్లకు మనం మామూలుగా చూసే పక్షుల వెనుక ఉన్న గొప్ప అనుభూతిని ఇవాళ ఆమె చిత్రాక్షరాలుగా అందించారు. మానవుడు తనకు ఈ జీవ వైవిధ్యం వల్ల మానవునికి కలుగుతున్న మేలు ఎంతో మనందరికీ తెలుసు. అయితే ఆ మేలును గ్రహించకుండా, ఆ మేలును అర్థం చేసుకోకుండా ప్రకృతిని విధ్వంసం చేస్తూ ఉన్న కాలంలో ఈ పుస్తకం ఒక మంచి మైలురాయి అని భావిస్తున్నాను. ఇప్పటికే వ్యవసాయ రంగంలో ఆడుతూ పాడుతూ వ్యవసాయం చేసి ప్రజలకు అన్నం పెట్టిన వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ వచ్చిన తర్వాత
పశువులన్నీ అదృశ్యమైపోతున్నాయి. అలాగే పక్షులు కూడా, అంటే పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోకపోవడం వల్ల అవి మనుగడ సాగించేందుకు అనువైన పరిస్థితులు లేని కాలం రావడం వల్ల అవి కూడా అంతరించిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సమయంలో ఒక మంచి పుస్తకాన్ని వారు అందించారు. కేవలం పక్షి శాస్త్రవేత్త అయితే ఇంత అద్భుతమైన రచన రాదు. అద్భుతమైన రచయిత అయితే ఇట్లాంటి పక్షుల గురించిన మనకు తెలియని చాలా విషయాల్ని ఇందులో అందించలేరు. అంటే వారు రెండు అన్నమాట. అంటే పక్షి శాస్త్రవేత్త, పక్షి శాస్త్రానికి సంబంధించి మంచి తెలుగులో, సరళమైన తెలుగులో మంచి పుస్తకాన్ని అందించిన రచయిత్రి. ఈ రెండు పాత్రలు పోషించడం వల్ల ఈ మంచి పుస్తకం మనకు అందింది. ఇందులో మనకు మహా అంటే ఒక 10 పక్షుల పేర్లు చెప్తాం. ఆ 10 మనం చెప్పే 10 పక్షుల రూపురేఖలు, వాటి స్వభావం మనకు తెలియదు. కానీ ఆమె కొన్ని 10ల సంఖ్యలో పక్షుల గురించి, వృక్షాల గురించి, క్రిమికీటకాదుల గురించి, వాటి స్వభావాన్ని గురించి, వాటి రూపురేఖల గురించి, అవి తిరిగే ప్రదేశాల గురించి చాలా వివరంగా, అంటే గొప్ప పరిశోధన చేస్తే తప్ప అందించలేని గొప్ప పుస్తకం వారు అందించారు.